అది వదిలేండి, ఆ ఇష్యూ వదిలేండి, అది నేను పొలిటికల్ ఎగ్జాంపుల్గా డిప్లొమసీనే. తీసుకున్నా. సి అవినీతి ఉన్న వాళ్ళని మీరు అడగడం కరెక్టా కాదా అనే ఆస్పెక్ట్ అంతే, అది వదిలేసేయండి. అవినీతి అంటే కేసులు ఉన్న ఇక్కడ వాళ్ళ విషయంలో తీసుకునే ఇప్పుడు చర్చలు జగన్మోహన్ రెడ్డి ఎంపీ చర్యల్లో కాదు, జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా, అదే పాయింట్ అంతే. 100% రావాల్సిందే. వస్తాడు, శిక్ష అనుభవిస్తాడు, అన్ని జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం లల్లు ప్రసాదం తీసుకున్నా, మాయావతిని తీసుకున్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నా, అంటే ఒక సెక్టార్ పీపుల్ తీసుకుంటే దాంట్లో టాప్ 1-2 లో ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాంట్లో సందేహం లేదు. ఇది ఒక సపరేట్ గా మనం ట్రీట్ చేస్తే, మీరు చూడాల్సిన కోణం ఏంటంటే, ఈ నేరస్తులు, కరడుగట్టిన నేరస్తులు రాజకీయాల్లో ఎక్కువ కాలం మన కూడా సాగించవచ్చా లేదా, సాగించాలంటే ఎట్లా సాగించాలన్నది ఒక ఆస్పెక్ట్, రెండు యాంగిల్లో. ఇక్కడ మోడీకి అలాంటి ఎన్డీఏ గవర్నమెంట్ కి ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రేమ ఉంది అన్నట్టు మనం గనక పోర్ట్రే చేస్తే, నిన్న సుబ్బారెడ్డితో జయరాం రమేష్, రఘునాథ్ రెడ్డితో మల్లికార్జున ఖార్గే ఇద్దరు మాట్లాడారు. జైల్లో పెట్టింది వాళ్ళు, కేసులు పెట్టింది వాళ్ళు, కేసులో బెయిల్ ఇప్పించింది వాళ్ళు, మొత్తం డ్రామా ఆడిందే వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ ఇందాక ప్రతిభా పాటిల్ గారి ప్రెసిడెంట్ ఎలక్షన్ లో అడక్కపోయినా మద్దతు, ఇద్దరు ముగ్గురు ఉంటే అప్పట్లో ఎంపీలు మద్దతు కూడా ఇచ్చారు. అంటే ఏంటి, అది రాజకీయాల అవసరాల కోసం. ఈ రోజు ఎన్డీఏకి జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీలు అవసరం లేదు, వైసీపీ ఎంపీలు అవసరం లేదు. కానీ సో శ్రీనివాసరావు గారు, సో ఇప్పుడు అందరూ కలిపి ఏదో చేస్తే వెరీ క్విక్ గా 30 seconds లో, సో ఇప్పుడు ఏ పార్టీతో అవసరాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, అది పార్టీకి సంబంధించిన రాజకీయ వ్యవహారం. కానీ ప్రజల తరపు నుంచి మనం అడిగేది ఏంటంటే, మీరే చెప్తున్న ఇన్ని అవినీతిమయమైన ఇంత ఆర్థిక నేరాలు ఉన్న వ్యక్తితోటి ఈ మిగతా నాయకుల వ్యవహారం వచ్చినప్పుడు ఈ ప్రస్తావన కానీ లేకపోతే దాని సవరణలు కానీ ఇందులో ఎందుకు రావు, అదొకటే ప్రజలు అడిగేది. సో దాని గురించి చెప్తే క్లోజ్ చేద్దాం. ప్రతి వాళ్ళు బాధపడేది ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వేరు వేరు కాదండి, వాళ్ళంతా ఒకే తానులో మొక్కలు అనేటువంటిది అందరికీ తెలిసిందే. విచిత్రంగా అతను బీజేపీ తోటి కూడా సఖ్యత కొనసాగించాడు, అది మనందరం బాధపడాల్సిన విషయం. ఉప్పు నిప్పులా ఉండాల్సిన వాళ్ళు. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి హయాం 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకం మీద కానీ, అవినీతి మీద కానీ, అమరావతి రైతుల పట్ల అతను వ్యవహరించిన తీరు మీద కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఆ రోజుల్లో బీజేపీ పెద్ద నాయకులు స్పందించకపోయినా వాళ్ళ ప్రతినిధులు ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉండేవారు జగన్మోహన్ రెడ్డి అరాచకం మీద. కానీ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళు కానీ ఎప్పుడు కూడా ఒక మాట మాట్లాడలేదు. రాహుల్ గాంధీ గారు స్పందించి నిజంగా కనుక ఆయన ఎన్డీఏని వ్యతిరేకించే వ్యక్తి అయితే, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు మీరు చూస్తే ఎందుకు ఊరుకున్నారు, అతను జైల్లోకి ఎందుకు పంపించట్లేదు, అతను అవినీతి కేసులు అలా మురిగిపోయి ఉన్నాయి, ఇన్నాళ్ళు బయలు మీద ఎందుకు తిరుగుతున్నాడు అని ఒక మాట. దీంట్లో డ్రా చేయాల్సింది ఏంటంటే, రాజకీయ అవసరాల కోసం ఎప్పుడు మాట్లాడాలి,